ఒక అర్ధగంట సేపు బట్టలన్నీ నానించానండి నీట్‌గా. అర్ధగంట సేపు నానించిన తర్వాత ఇంక ఉతుకుతున్నాను. మా పాపని షూట్ చేద్దురంటే పాపం ఓ పక్క గడ్డలు నస్తున్నాయి. అయినా కూడా అర్థం చేసుకొని మరీ నేను తీయనమ్మా అని ఎప్పుడు చెప్పదనమాట. ఇంకా మా తమ్ముడొచ్చాడింకా. "అమ్మ మామతో తీపి అమ్మ" అంటే ఇంక మా వాడు తీశాడనమాట. నాకైతే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసి, వేసి, వేసి బాగా అలవాటైపోయి ఈ బట్టలన్నీ అయిపోయేసరికి నాకైతే నడుములు నచ్చాయి నిజంగా. ఇంగా మనము తొట్లో తెచ్చుకొని, తోడుకొని మరీ సెరవలలో పోసుకొని దేవలేదు. మా నాన్న ఎట్నో మోటరేసినాడు దేవుని లెక్క. సో, నేను బట్టలన్నీ నీట్‌గా ఇట్లా పైపేసి ఒకసారి అన్నీ కొట్టేసుకున్నాను మురికంతా పోయేట్టుగా. ఆ తర్వాత ఏం చేసినానంటే 2 బకెట్లకు పట్టుకొని ఒకసారి అట్లా దేవి అట్లా సింపుల్‌గా గేటు మీదేసానండి. గేటు మీద మా నాన్న "వెయ్యాకమ్మ గేటు మీద" అంటాడు సిలుం పడుతుందని. నేనైతే వినననమాట. ఎందుకంటే మనం కష్టపడి సంపాదిస్తేనే కదా దాని విలువ మనకు తెలిసేది. నేను వినకుండా గేటు మీదే వేస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత కొంచెం వర్క్ ఉంది హాస్పిటల్‌కెళ్ళే వరకు. సో, బట్టలన్నీ నీట్‌గా అయితే దేవి దాని మీద వేశాను. చాలా అంటే చాలా బరువు అనిపించిందండి ఈసారి.